జై భోలే భండారి. మీ అబ్బాయి పుట్టినరోజు పూజ పూర్తయింది, అది కూడా సంప్రదాయాల ప్రకారంతో. సరే మీరందరూ త్వరగా పదండి. బంగ్లాలో రోహిత్ బాబు పుట్టినరోజు పార్టీ మొదలవబోతోంది. అక్కడ చాలా పనుంది. చూడండి కపూర్ గారు, మీరు చూస్తున్న ఈ అలంకరణ అంతా నేనే చేశాను. ప్రతి ఒక్కటి పూలు, లైట్లు అన్ని నేనే ఏర్పాటు చేశాను. ఇంకా మేము ఒక్క నిమిషం వస్తుందా? చెప్పండి బావా. అందరికి డ్రింక్ సర్జే. సరే సరే. అరే ఇట్రా, మిగతా వాళ్ళంతా ఎక్కడ తెచ్చారు? అక్కడే. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళంతా? పిలు ఇక్కడికి. అరే అక్క, ఈరోజు చాలా అందంగా ఉన్నారు. సరే అక్క, అమ్మ ఎక్కడ? అరే అమ్మా, నమస్కారం అమ్మా. ఈ ఏర్పాట్లన్నీ నేనే చేశాను. ఒక మాట చెప్పమ్మా, ఏమైనా తక్కువైందా? ఏమి నన్ను చెప్పమంటారా? ఏం లోటుందో చెప్పనా? వద్దు ఉందని. అమ్మా, నేను వెళ్ళి అతిథులను చూసుకుంటాను. పెద్దయ్య గారు క్షమించండి, రావటం ఆలస్యమైంది. బాగుంది, చాలా బాగుంది. అన్ని పనులు మేము చేసేసాక, ఇంత బాగా ఏర్పాట్లు కూడా చేశాక, ఇక తినటానికి వచ్చేసారు. నువ్వు కాలి దొంగవే. మయాంక్, ఎన్నిసార్లు చెప్పాను అతనితో ఎవరూ దురుసుగా మాట్లాడొద్దని? ఇతను నా డ్రైవర్ మాత్రమే కాదు, ఈ కుటుంబంలో ఒక సభ్యుడు. అర్థమైందా? సరే, పర్వాలేదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు పనిచేయడానికి. నువ్వు మీనాతో కలిసి పార్టీ ఎంజాయ్ చేయి. వెళ్ళ. అరే ఇక్కడికి రండి. అరే చాలు చాలు చాలు, సంతోషంగా ఉండు. వెళ్ళు, రోహిత్ నీ కోసం ఎదురు చూస్తున్నాడు. సరేనా? నేను ఎలా ఉన్నా? చాలా బాగున్నా. థ్యాంక్ యూ రాజ్. నీ సాయం లేకపోతే ఏ పని పూర్తవదు. 1 సెకండ్. నీకోసం. వెళ్ళు, త్వరగా వెళ్ళి తయారవ్వు. వద్దు చిన్నయ్య గారు, దీని అవసరం ఏమీ లేదు. నేను నాన్నగారితో చెప్పి నీకోసం తెప్పించాను. తీసుకో ప్లీజ్. వద్దు, తీసుకోవద్దు చిన్నయ్య గారు. తీసుకో వద్దు. అరే అన్నయ్య, ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పూనం, నేను నిన్ను అడిగానా?
నీకెన్నిసార్లు చెప్పాను నా గదిలోకి వచ్చే ముందు తలుపు తట్టి రమ్మని. సరే వెళ్ళు. ఓ హలో, నాకేమి రావాలనే సరదా లేదు. నాన్నగారు మిమ్మల్ని కిందకి రమ్మడానికి నన్ను పంపారు, అందుకే వచ్చాను. కిందకి రండి. నువ్వు ఇది తీసుకో, వెళ్ళి రెడీ అవ్వు. ప్లీజ్. ఒకవేళ నువ్వు ఇది వేసుకుంటే నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చావని అనుకుంటాను నేను. మరి నువ్వు గిఫ్ట్ ఇస్తున్నావా లేదా? వనదా వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. అటు చూడు. మన రోహిత్ వచ్చేసాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. మన రాజ్ ఎంత బాగున్నాడో. రోహిత్ బాబు వీడి బాటలు ఇచ్చుంటారు. రోహిత్, నమస్తే అంకుల్. హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ అంకుల్. ఏయ్, ఏం చేస్తున్నావురా? నన్ను ఢీ కొడుతున్నావు. వెళ్ళు. ఎవరా అమ్మాయి? ఎవరిని వెతుకుతోంది? ఏమైంది? దేనికి ఏడుస్తున్నావు? చెప్పవా? విషయం ఏంటి? నేను అతన్ని కలవాలి. ఎవరైతే ఆ ఇంట్లో పుట్టినరోజు జరుపుకుంటున్నారో రోహిత్, వెళ్ళి కేక్ కట్ చేయి. కట్ చెయ్యి. అక్క నైఫ్ ఇవ్వండి, నైఫ్. ఆగు. ఎవరు తీసుకుని లోపలికి వస్తున్నావు? ఎవరి అమ్మాయి? మామగారు, ఈ అమ్మాయి చిన్నయ్య గారిని కలవడానికి వచ్చింది. రోహిత్ బాబు, ఈమె నీ స్నేహితురాలా? ఈమె నువ్వు పిలిచావా? లేదు మామగారు, నాకు అసలు ఈమె ఎవరో కూడా తెలీదు. ఏంట్రా? ఇతనేమో పిలవలేదు అంటున్నాడు. ఇలాంటి దిక్కులేని వారిని లోపలికి తీసుకొస్తావా? మయాంక్, ఆగుతావా? చిన్న పిల్ల. అదక్క, వీళ్ళు తిండిపోతులు. ఆహారం కనిపిస్తే చాలు తినడానికి వచ్చేస్తారు. ఇక్కడ కేక్ తినేసి ఏదో ఒకటి పట్టుకుపోతారు. నువ్వు ఆగుతావా? మీరేంటి లక్ష్మణ్ గారు అలా నిలబడిపోయి ఏం చూస్తున్నారు? అరే, ఈమెను బయటకు పంపండి.